ఒక్క మనిషి నుండి సమస్త మానవాళి ఉద్భవించింది. అంటే ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో, జాతుల పేరుతో, ప్రాంతాల పేరుతో, వర్గాల పేరుతో విడిపోయి కొట్టుకు చేస్తున్నటువంటి సమాజంలో మీరు నిశితంగా పరిశీలన చేస్తే మీరు ఎక్కువ, మేము తక్కువ, మేము గొప్పోళ్ళం, మీరు తక్కువోళ్ళు, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుకుంటూ బ్రతుకుతున్నటువంటి సమాజంలో, చివరికి దేవుళ్ళ పేరట కూడా విడిపోయి కొట్టుకు చచ్చిపోతున్నటువంటి సమాజంలో, మీ వాడవేరు మా వాడవేరు, మీ పేట వేరు మా పేట వేరు, మీ వీధి వేరు మా వీధి వేరు, మీ కుటుంబం వేరు మా కుటుంబం వేరు, మీ జాతి వేరు మా జాతి వేరు, మీ కులం వేరు మా కులం వేరు, మతం వేరు మా మతం వేరు, మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు, మీ దేశం వేరు మా దేశం. ఇది ఈ రోజు మనుషుల్లో కనబడుతుంది. ఇంటి పేర్లతో విడిపోతున్నారు, వీధి పేర్లతో విడిపోతున్నారు, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతం పేరుతో విడిపోతున్నారు, కొట్టుకు చేస్తున్నారు. మనుషులు ఒక్కటిగా లేరు. ఈరోజు ఎవరైతే ఉగ్రవాదులు నలుగురు వచ్చారని విన్నాం మనం, నలుగురు వచ్చి అభం శుభం తెలియని అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు నీచులు. అభం శుభం తెలియని వారి మీద కాల్పులు జరిపారు. వారికి నిజానికి అక్కడ ఉగ్రవాదులు వస్తారని తెలియదు, వాళ్ళు కాలుస్తారని తెలియదు, వచ్చేవాళ్ళు ఉగ్రవాదులని తెలియదు, వాళ్ళు ఇలా మా మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తారని తెలియదు, అమాయకుల్ని చంపుతారని తెలియదు. వాళ్ళేదో సరదాగా ప్రకృతిని చూసి పరవశిద్దామని వెళ్ళారు, ఆ ప్రకృతిని ఆస్వాదిద్దామని వెళ్ళారు, పిల్లలతో వెళ్ళారు, వేసవి సెలవులు ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు. అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఇలా ఎంతో మంది అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద విరుచుకుపడినటువంటి ఉగ్ర మోకలు, నీచులు, దుర్మార్గులు, దయ, జాలి, కరుణ, ప్రేమ అనే పదాలకు అర్థం తెలియని మత ఉన్మాదులు వాళ్ళు, మత ఉన్మాదులు. వారి మీద న్యాయంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏ దేవుడు ఉగ్రవాదుల్ని పుట్టించడు, ఏ మత గ్రంథం ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయదు. నిజం, ఏ దేవుడు ఎదుటి మనిషిని చంపమని చెప్పడు, ఎదుటి మనిషిని ద్వేషించమని చెప్పడు. కానీ మనుషులు రోజు రోజుకి నీచులుగా తయారైపోతున్నారు. ఎదుటి వాడిని చూసి ఓర్వలేకపోతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. నీచులు, దుర్మార్గ స్వభావం కలిగిన వారు. మరి ఎందుకు అలా అయిపోతున్నారు?